ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కొన్ని విషయాల్ని మనం చెప్పాలి, కొన్ని విషయాల్ని సీనియర్ రాజకీయ నాయకుల చేత చెప్పించాలి, ఎక్స్పర్ట్ చేత చెప్పించాలి. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడికి వెళ్తూ ఉన్నారు. రాయలసీమ జలదీక్ష అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆయన ఈ ప్రోగ్రాం పెట్టుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన ఒక మాట. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ, నేను చెప్పినందుకు గాను చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆఫ్ చేశారు అని చెప్పారు. ఆ మాట చెప్పి ఒక నెల గడుస్తుంది. మరి ఆ మాట చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రాయలసీమ దీక్ష పెట్టుకుంటే వేరు, కానీ చెప్పిన ఒక నెల తర్వాత ఇలా రాయలసీమ దీక్ష పేరుతోటి కొంత హడావుడి క్రియేట్ చేస్తున్నారు. నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసింది ఎవరు, ఆఫ్ చేసింది ఎప్పుడు, ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు రాయలసీమకి నీరిచ్చింది ఎవరు? సీనియర్ రాజకీయ నాయకుడు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మైసూర్ రెడ్డి గారు నాతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీరు రాయలసీమ ప్రాంత ప్రజల హక్కుల కోసం నిలబడ్డ వ్యక్తి, రాయలసీమ సాగునీటి కోసం పోరాడిన వ్యక్తి, సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మీకు రాయలసీమ పరిస్థితుల మీద సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నాం. అసలు రాయలసీమ నీటి ప్రాబ్లంకి కారణం ఏంటి? నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసింది ఎవరు? ఇవాళ పులివెందులతో సహా కుప్పం వరకు అన్ని రాయలసీమ ప్రాంతాలకు నీరుస్తుంది ఎవరు, నీరు ఆపుతుంది ఎవరు? అంటే అప్పుడు ఉద్యమం నడిచింది. ఉద్యమం నడిచి నిరాహార దీక్షలు, సెక్రటరియట్ దగ్గర ధర్నాలు, ఇవన్నీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే. ఉమ్మడి రాష్ట్రంలో మేము కోరిన కోరిక ఏమిటంటే తెలుగుగంగ ప్రాజెక్టును కడప కర్నూలులో కూడా టేకప్ చేయాలని. ఎందుకంటే బనకచెల్ల దగ్గర రెగ్యులేటర్ దగ్గర కుందు నదిలో వేసుకొని పోయి నెల్లూరు తీసుకొని అట్టే తీసుకోవాలని ఉన్నారు. మద్రాస్ వాటర్ సప్లై లేదు కెనాల్ ఎదుగు కెనాల్ ద్వారా తీసుకోవాలా అని చెప్తే తెలుగుగంగ కెనాల్ కంప్లీట్ చేశారు. కడప కర్నూలు, అదే వేలుగోడు రిజర్వాయరు, బ్రహ్మంగారి మఠం రిజర్వాయరు వచ్చినాయి. తర్వాత శ్రీశైలం కుడి కాలువను కూడా ఎక్స్టెండ్ చేయాలని అన్నాం. దాని బదులు గాలేరు నగరి అని ప్రత్యేక స్కీమ్ పెట్టినారు. కుడి కాలువను ఎక్స్టెండ్ చేసేదానికి అవకాశం లేదని చెప్పి సపరేట్గా బనకచెల్ల నుంచే సపరేట్ కెనాల్ తీసి గాలేరు నగరి అని పేరు పెట్టినారు. తర్వాత అంద్రినీవా అనేది ఎత్తిపోతల పథకం, అంటే శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లతోటి అనంతపురం కర్నూలు జిల్లాలకు సప్లై చేసేది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అవి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే అయిపోయినాయి ఆ స్కీములు. వేరియస్ అప్పుడు భాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేయడము, తర్వాత ఎక్స్టెండ్ కావడము, జలయజ్ఞంలో పనులు కంప్లీట్ చేశారులేండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు కూడా అప్పుడు ఉద్యమంలో ఉన్నాడు. రాయలసీమ ఉద్యమంలో మాతో పాటు ఉన్నాడు. అవును, నేను ప్రెసిడెంట్, ఆయన ఏదో గెస్ట్గా వస్తాండే. అవును, ప్రతిపక్ష నాయకుడుగా బలంగా మాట్లాడారు. మళ్ళీ తర్వాత ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ముందు 14 నుంచి 19 వరకు ఈయన ఉన్నాడు కదా, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన పట్టుసీమ అని ఫస్ట్ టైం అనౌన్స్ చేసినారు. అవును, గోదావరి నది జలాలను కృష్ణా నదికి తరలించాలా, నదుల అనుసంధానం ప్రాజెక్టును మొట్టమొదట మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. సరే, ఆ పట్టుసీమ ఇటు అటు పడి ఆయన ప్రభుత్వం దిగిపోయింది 2019లో. దాన్ని పక్కన పడేసినారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి పక్కన పడేసారు. దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఒకటి పెట్టాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అని అంటే శ్రీశైలం రిజర్వాయర్లోనే డెడ్ స్టోరేజ్ నుంచి 800 లెవెల్ నుంచి నీళ్లు తోడి బనకచెర్ల రెగ్యులేటర్లో పోసి అట్లా రాయలసీమకు ప్రకాశం జిల్లాలో ఆయకట్టుకు, ప్రకాశం జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అవును, అసలు వాటర్ లేని ప్రాంతాలు, అక్కడికి తరలించకపోయేదానికి ఇక్కడ తక్కువ వచ్చినప్పుడు ఏదన్నా తెలుగు గంగలోను
దీంట్లోనూ బనకచెర్లలో పడితే అన్ని ఇటు అటు అన్ని సైడ్లకు వెళ్ళడానికి కాలువలు ఉన్నాయి. సో డెడ్ స్టోరేజ్ తోరి బనకచెర్ల ఎత్తిపోతల పథకం అని శ్రీశైలం నుంచే పెట్టినాడు సోర్సు. కానీ మళ్ళా దానికి ఎందుకంటే కృష్ణా నది ఇప్పటికే ఒత్తిడిలో ఉంది కదా, పక్క వస్తాయి. అయినా డెడ్ స్టోరేజ్ నుంచి పెట్టి ఏదో చేసినాడు. అయితే పర్యావరణ శాఖ వాళ్ళు స్టే చేసినారు, ఆ ప్రాజెక్ట్ని నిలిపేసినారు. అవును, 800 లెవెల్ నుంచి నీళ్లు తీసుకోవాలనుకున్నారు. అప్పుడు ఆయన పథకానికి ఏమైందంటే పర్యావరణ శాఖ నిలుపుదల చేయమని స్టే ఉత్తర్వులు ఇచ్చేసి. ఎప్పుడు సార్? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే, అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. తర్వాత సిడబ్ల్యూసి కూడా అభ్యంతరం చెప్పింది. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు చేపట్టద్దు అని చెప్పేసి దాంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆయన అధికారంలో నుంచి దిగిపోయినాడు. మరి కాదు, దాన్ని అంటే ఆ స్టే ఎత్తిపించుకోవడానికి ప్రయత్నం చేయలేదా కేంద్రంతో లాబింగ్ చేసుకొని? అంత పెద్ద చేసినట్లేదు దాని మీద. అదే మరి ఆయనే స్టార్ట్ చేశాడు కదా, మరి చేసుకోవచ్చు కదా ఆయన లాబింగ్ చేసుకొని. చేసుకోవాలి, మరి చేసుకుని దిగిపోయినాడు లేండి, అధికారంలోంచి దిగిపోయినాడు. దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన వచ్చినాక గోదావరి జలాలనే డైవర్ట్ చేసి లక్కసాగరం అనింది. నాగార్జున సాగర్ నుంచి లక్కసాగరానికి ఎత్తిపోసి లక్కసాగరం నుంచి బనకచెర్లకు ఎత్తిపోయారు. అది ప్రకాశం జిల్లాలోనే ఉంది లక్కసాగరం. నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర బనకచెర్లకు దగ్గరనే ఉంది. అక్కడికి చేసి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి పంప్ చేయాలని నీళ్లు. తేడా ఏం లేదు, అన్నీ అందరు ఇచ్చేది కృష్ణానదిలో నుంచే నీళ్ళు ఇవ్వాలా. కాకపోతే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి పెట్టినారు, వీళ్ళు నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోస్తారు. నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోసి పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి సిడబ్ల్యూసి స్టే ఉంది కాబట్టి అది లేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి వాటర్ తీసుకొని దీంట్లో లక్కసాగరంలో వేసుకొని ఆ నుంచి పంప్ చేయాలనేది వీళ్ళ ప్రభుత్వం ప్లాన్. ఈ మధ్యలో ఏం చేసినారంటే మీరు అడుగుతాంటారు కదా, బీఆర్ఎస్ చాలా అబ్జెక్షన్స్ వ్యక్తం చేసింది కదా. ఇప్పుడు అబ్జెక్షన్ చేసి, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంటే ఇక్కడున్న తెలంగాణలో. అవును, అక్కడ జగన్మోహన్ రెడ్డి. అవును, వాళ్ళిద్దరికి బాగా అండర్స్టాండింగ్ ఉన్నది. అవును, అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఆయన నాయకుడు కె చంద్రశేఖరరావు గారు తిరుపతికి వెళ్ళినాడు. అవును, తిరుపతికి వెళ్ళి రోజా ఇంటికి వెళ్ళాడు. అది చేపల పులుసు తిన్నారని అప్పట్లో పెద్ద వివాదం లేదు. పోయినాడు కదా అక్కడ. పోయినప్పుడు ఆడ కామెంట్ చేశారు, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం చేసుకుంటున్నారు, కరువు పీడిత ప్రాంతాలే మీరు సస్యశ్యామల అవసరమే, బాగా సంతృప్తిగా చేసుకోండి అని చెప్పి దీవించి వచ్చినాడు. కానీ మరి హరీష్ రావు ఏంది సార్, మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపని ఆ రోజుల్లోనే కంప్లైంట్ చేసాం. లేదు కదా, అదంతా జరిగింది. జరిగినాక ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, పర్యావరణ శాఖ. అంటే అదే వీధి కంప్లైంట్ చేయబట్టే పర్యావరణ శాఖ అనుమతులు నిలిచిపోయాయి అనేది కాదా? ఓకే, పర్యావరణ శాఖ అనుమతులు పెట్టేశారు. ఎన్జిఓలు పోయినట్టు. తర్వాత ఈయన ఇది పెట్టినాక ఇప్పుడు మీరు కృష్ణానది నీళ్లు లొంగిపోయినాడు చంద్రబాబు నాయుడుకు, రేవంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు తిట్టను మొదలు పెట్టారు. హరీష్ రావు, కేటీఆర్. అంతకుముందు వాళ్ళ తండ్రి అంటే ఆయనకు మామ అవుతాడు, ఈయనకు తండ్రి అవుతాడు. అప్పుడేమో పోయి మంచిది మీరు వాడుకోండి, కరువు పీడిత ప్రాంతాల్లో మీరు బాగుపడ్డం ముఖ్యమే అని చెప్పి వచ్చి ఇప్పుడు ఏం అయ్యే కదా మాట్లాడేది, ఇంకా వేరే ఏం కాదు. సోర్స్ వేరే, అంతేగాని ఆడ శ్రీశైలం నుంచి ఎత్తిపోస్తున్నారు, ఈడ కింద నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోతున్నారు. గోదావరి జలాలు సముద్రాన్ని బయట బయట వాడుకుందామన్నారు. సరే, మీరు కూడా ఏదైనా కానీ ఎక్కువ ఉన్నాయి ఈడ, అవసరమైతే వాడుకోండి, మేమే వద్దని లేదు కదా అని డైలాగ్ కూడా గుర్తు సార్. కేసీఆర్ చెప్పింది, బేసిన్ లేవు బేసిజాలు లేవు అనే డైలాగ్ కూడా. అదేలే, బేసిన్ ఏ చెప్పినారులేండి, చాలా రోజులైంది, నాకు గుర్తులేదు. అప్పుడైతే సమర్థించినారు, ఇప్పుడు వచ్చి వ్యతిరేకిస్తున్నారు. మళ్ళా రేవంత్ రెడ్డి కూడా శాసనసభలో రైజ్ అయింది కాబట్టి నేను మాట్లాడినా, నిలుపుదల చేసిన
ఇప్పుడు చర్చించుకుందాం రండి అని మళ్ళీ కాస్త తగ్గినాడు, ఇప్పుడు కొంచెం తగ్గినాడు. అది ఏదో చర్చించుకుంటారు, మొదలు పెడతారు. దాన్ని ఏదైనా ముందుకు వెళ్ళేదానికి దారి తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఈయన నిలబెడుతున్నారని ఈయనే నేను నిరాహార దీక్ష చేస్తాను అది ఇది అని అన్నారు.